సూపర్. ఇంకా ప్రభాస్ గారు ఇంకా ఎంట్రీ సూపర్. ఇంకా సాంగ్స్ కొంచెం అంత రిధమేం కాదు కానీ దేవుడు భక్తి పాటలు కదా. సినిమాలు అన్నిటిలోకి ఇది బెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్. ఆయన నేను చాలా బాగా చేశాను, నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. నిజంగా అలాగే చేశారు సినిమా. అండి ఇది భక్తి సినిమా, అందరూ చూడవలసిన సినిమా. అందరూ చూడాలి ఇటువంటి సినిమాని, అందరూ చూడాలి. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తానండి. లాగ్ ఏమి అనిపించలేదు. ప్రభాస్ గారు కనపడేటప్పుడు హైప్ అయింది. ఇంటర్వెల్ దాకా ప్రభాస్ గారు కనపడరు, అక్కడి నుంచి కనపడతాడు. ఇంకా అక్కడి నుంచి విజిల్సే విజిల్స్. అసలు మాకు అర్థం అవ్వలేదు ఒక డైలాగ్ కూడా. ఆయన బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు అందరూ చేశారు బాగా. అందరినీ కూడా బాగా చూపించారు. డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో భక్తి సినిమా కదా, కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంది అంటారు. లేదు, చాలా మంది ట్రోల్ చేద్దాం ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా దొరకలేదు. ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించారు. చాలా 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 అద్భుతంగా ప్రతి సీన్ లో కూడా న్యాచురల్ గా నటించాడు. అలాగే మోహన్ బాబు గారి నటన కూడా అద్భుతంగా ఉండే, ఎక్కడ కూడా అతను ఇగో కనిపించలేదు. అలాగే వీళ్ళు ఎంతసేపు ఎవరు చేసినా ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ. ఈ బాహుబలి తర్వాత మరో మనం మైథలాజికల్ మూవీ ఇది. కలెక్షన్ భారీ ఎత్తున అంచనా వేసుకోవచ్చండి. ఎందుకంటే సినిమా ఆద్యంతం బాగుంది. డైరెక్టర్ గారు బాగా చేశాడు. బీజిఎం మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. కాకపోతే కొంచెం లాగి యుద్ధ సీన్లు ఉన్నాయి 2. కన్నప్ప సినిమాలో యుద్ధ సీన్లు లేవు, భక్తి కన్నప్ప సినిమాలో. ఇందులో కొన్ని యుద్ధ సీన్లు జోడించి పెట్టారు. అవి రొటీన్ గా అనిపించాయి, ఎందుకంటే చాలా సినిమాల్లో యుద్ధాలు చూస్తున్నాం కాబట్టి. అది కూడా కనుమరుగైపోయి లాస్ట్ అరగంట మాత్రం ఏడిపించారు సినిమా మాత్రం. అందరికీ కూడా 100 ఇవ్వాలి. ఎక్కడ అనిపించిందంటే భక్తుడి కింద మారుతాడు కదా, అది ఓన్లీ సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవరే చూపిస్తారు. అది కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీరు టైటిల్ జస్టిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి చెప్తాను. లాస్ట్ 30 minutes కే జస్టిఫైడ్. మిగతాదంతా ఫైట్స్ కానీ, ఆ తెగలు ఉంటాయి, చాలా తెగలు, వాటి మధ్య గొడవలు కానీ అవన్నీ అన్నెసరీ అనిపి స్టోరీకి పెద్దగా యాడ్ అవ్వలేదు. అదొక్కటే మైనస్ పాయింట్. లేదంటే మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ అంటే సాంగ్స్ అన్ని ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా పెట్టారు. అండ్ ఎక్కడ మనకి లాగ్ సాంగ్స్ అలా వెళ్తూ ఉంటాయి, బాగుంటాయి వినడానికి. డెఫినెట్లీ మంచు విష్ణు గారికి మంచి హిట్ పడింది. ట్రోలర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు ఈసారి. డెఫినెట్లీ మంచి మూవీ తీసారు. తీసుకుంటారు, ఇంకెట్లయినా తీసుకుంటాం మనం ట్రోలర్స్ కాబట్టి. కానీ మూవీ అయితే నీట్ ప్రెజెంటేషన్. అంటే మినిమం డిగ్రీ అవసరం లేదు. అంటే శ్రీకాళహస్తి పుట్టు పూర్వోత్తరాలు మనకి చెప్పడం ఇంకా బాగుంది. సినిమాలో కన్నప్ప కృష్ణరాజు గారి సినిమాలో కొన్ని లేని సీన్స్ కూడా ఈ సినిమాలో చూపించాడు. అది మనం చెప్పకూడదు, సినిమా చూడాలి. కొత్తగా ఉంది అది అడవి జాతి అన్నప్పుడు అలాగే చూపించాలన్న. రొమాన్స్ అని మరి సినిమాలో అన్ని ఉండాలి కదన్న. భక్తి ముక్తి రక్తి అన్ని ఉండాలి కాబట్టి అన్ని కరెక్ట్ గానే చూపించారు అనిపించింది. ప్రభాస్ అన్న ఎంట్రీకి అయితే ఎవరు సీట్ లో కూర్చోలేదు మేము. చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుంది. మేమందరం అంటే మంచు విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది అన్న. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమాలో. లేదు, అది మాత్రం తప్పు. నేను ప్రభాస్ ఫ్యాన్. సినిమా మాత్రం చాలా బాగుంది. అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇంత ఓపెనింగ్ అది ఖచ్చితంగా ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవరో నెగిటివ్ గా చెయ్యొద్దు సినిమాని. విష్ణు అన్న కష్టపడిన దానికి ఫలితం దక్కింది. ప్రతి ఒక్క హీరోది ప్రతి ఒక్కరిది కూడా ఎంట్రీ అనేది మాత్రం అసలు వీర లెవెల్ ఇచ్చారు. కన్నప్ప స్టోరీ అంటే అది ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీయే కానీ ఏం కొత్తగా చేస్తారు. ఇందులో ఎక్కువ రొమాన్స్ లేకపోతే ఎక్స్పోజింగ్ తప్ప ఇంకేం లేదు. ఇందులో ఎక్స్పోజింగ్ లో కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం వరస్ట్ అబ్బా. మొత్తం అంతా ఏదో హీరోయిన్ చూపించడం, నడాలు చూపించడం, ఆ బట్టలు
ఇది వరకు కన్నప్ప సినిమా అంటేనే అది భక్తితో కూడుకున్నది, బట్టలు ఫుల్ గా ఉండాలి, చీరలు అని చెప్పి మన డ్రైవర్స్ వాళ్ళు అట్లా ఎలా ఉంటే అట్లా అని చెప్పి, కానీ ఇది అలా లేదు, మొత్తం ఎక్స్పోజింగ్ పెట్టింది, అది ఒకటి మాత్రం మైనస్ చేశారు. ప్రభాస్ క్యారెక్టర్ తోపు రుద్ర. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పర్వాలేదు, మరీ అంత ఏం కాదు, కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎక్స్పోజింగ్ వల్ల చిన్న చిన్న మైనస్లు పడినాయి అంత. లాగ్ ఏం లేదు, అంతా బాగుంది, కానీ విష్ణు గారి మాత్రం ఒకే ఒకటి మాత్రం నచ్చింది, అదేంటంటే ఈయన ఎప్పుడైతే శివుని నమ్ముకుంటాడో శివలింగం దగ్గరకు వచ్చి ఒక వాయులింగం దగ్గరకు వచ్చి ఆయన డైలాగ్ చెప్తాడు, ఆయన చెప్పడేమనుకున్నాక చాలా బాగా చెప్పాడు ఆయన. ఆ ఒక్క డైలాగ్ లో మాత్రం ఆయనకి ఏదో కొంచెం మార్క్స్ చేయొచ్చు, మిగతా అంతా కూడా ఇంకా అంతగా. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ పెట్టేశారు, బీజిఎం అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. సీజీ వరకు పర్వాలేదు, అంత ఎక్కువ ఏం లేదు కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బాగుంది అంతా. ఓకే అండి, యావరేజ్ ఉంది. క్యారెక్టర్ ఇంకా బాగుంది. అందులో హైలైట్స్ ఏంటంటే రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడే మూవీ మొత్తం టర్న్ ఓవర్ అవుతుంది. అప్పటి వరకు నార్మల్ గా కన్నప్ప ఆ మూవీ రన్ అవుతూ ఉంటది. నా దృష్టిలో అయితే విష్ణు ఏంటంటే రియల్ స్టోరీ కదా, బట్ ఏంటంటే స్టోరీ మొత్తం చేంజ్ అయింది వచ్చేసి రుద్ర క్యారెక్టర్ తోని ఇంకా బెటర్ స్టోరీ చేంజ్ అవుతుంది. రొమాన్స్ అంటే ఇక స్టోరీకి వాళ్ళు యాడ్ చేసుకున్న ఇది అనుకుంటా బ్రో, అంతే. నాకైతే అవసరం లేదనిపిస్తుంది, బట్ ఇక ఇప్పుడున్న జనరేషన్ కి ఆ మాత్రం లేకపోతే మసాలా లేకపోతే చూడాలి కదా, దానికోసం అని. ఓకే బ్రో, 2.5. ప్రభాస్ సినిమాకి హై ఇచ్చాడండి. ప్రభాస్ వల్లే స్టోరీ ఒక పాయింట్ కి వెళ్ళిపోయింది. సినిమా బోర్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేశారండి, సెకండ్ హాఫ్ తో కవర్ చేసేసారు దాన్ని. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, మంచు విష్ణు గారు చాలా యాక్ట్ చేస్తారు. రియల్ గానే అనిపించింది. అసలు భక్త కన్నప్ప స్టోరీ ఇప్పటి జనరేషన్ కి చాలా మందికి తెలీదు. ఓకే, మన జనరేషన్ కి అర్థమయ్యేలాగా అయితే తీసారండి. రొమాన్స్ ఎక్కువైందంటారు మేడం. ఏమో అండి. ఓకే ఓకే, ప్రభాస్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ సూపర్ అసలు. సినిమా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది ట్రోల్ చేసే వాళ్ళని అడగండి. ఇష్టపడ్డ సినిమా బాగుందండి, చూడొచ్చు, ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి చూడొచ్చు, చూడొచ్చు అండి. క్రేజీ ఉంది సినిమా. మంచి వర్షంలో కేజీఎఫ్ బెస్ట్ సినిమా ఇదే. ఇంత మంచి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అన్న, బెస్ట్ సూపర్ యాక్టింగ్. నేను చెప్తున్నా, నేను 100 టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అందరికి. నెక్స్ట్ షో అప్ అండ్ సినిమాస్ నేనే 100 టికెట్స్. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది అన్న, మీరు ఏది చూడండి, తర్వాత మాట్లాడతాం. బిజీ ఉన్నాక మంచు విష్ణు అన్న నటించడం కాదు, జీవించేసిండని చెప్పుకోవచ్చు అన్న. నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకండి అన్న, నిజంగా చెప్తున్నా. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా ఎమోషనల్ భయ్యా, నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగేసినాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫస్ట్ నుంచి బాగాలేదనగా, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది భయ్యా, కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ పరంగా, కొంచెం సాంగ్స్ పరంగా, కొంచెం లవ్ విజువల్స్ పరంగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా నటించడం కాదు, జీవించేసింది భయ్యా. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి భయ్యా, 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు. మూవీ ఇస్ రియల్లీ ఎక్సలెంట్ అన్న, నిజంగా చెప్తున్నా.